ఈ రోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చంద్ర వాళ్ళ అమ్మ సుభద్ర చంద్రాని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అంతలో చంద్ర వాళ్ళ పెదమ్మ వచ్చి, ఏంటి చంద్రాని తలుచుకుని బాధపడుతున్నావా? అయినా 6 నెలలే కదా, తర్వాత వచ్చి మన దగ్గరే ఉంటుందిలే అని తనకైతే సర్ది చెప్తూ ఉంటుంది. అది కాదక్క, ఇంతవరకు చంద్ర మనల్ని వదిలి ఒక్కరోజు కూడా బయట ఉండిందే లేదు. కనీసం ఊరు కూడా దాటలేదు. అలాంటిది ఒకేసారి విదేశాలకు వెళ్ళడం అంటే తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందక్క అని తనైతే బాధపడుతూ ఉంటుంది. అంతలో వరదరాజులు గారు వచ్చి, ఎందుకు బాధపడుతున్నారు? నాకైతే చాలా గర్వంగా ఉంది. ఊర్లో వాళ్ళందరికీ మన ఇంటి బిడ్డ అంటే ఏంటో చూపించాను. మన ఇంటి బిడ్డని గౌరవాన్ని కాపాడే విధంగా మంచి సంబంధం తీసుకొచ్చి చేశాను అని తనైతే సంతోషంగా చెప్తూ ఉంటాడు. విక్రమ్ అయితే చంద్రని తీసుకొని ఇక ఫ్లైట్ కి 6 గంటలు లేట్ అయిందని చెప్పి హోటల్లో రూమ్ తీసుకుని అక్కడ ఉంటారు. ఇక తనైతే రూమ్ లో కూర్చొని ఉంటే తను పిన్నిగా యాక్ట్ చేసిన ఆమె వచ్చి, ఏంటి బాబు మన ప్లాను అని అడుగుతూ ఉంటుంది. ప్లాన్ అంతా రేపు ఎయిర్పోర్ట్ దగ్గరే చెప్తాను, ముందు నోరు జారకుండా జాగ్రత్తగా ఉండండి. చంద్రకి ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్లాన్ మొత్తం చెడిపోతుంది అని విక్రమ్ చెప్పడంతో, మరి మా పేమెంట్ సంగతి ఏంటి అని ఆమె అడుగుతుంది. పేమెంట్ ని ఎయిర్పోర్ట్ లోనే సెటిల్ చేస్తానని విక్రమ్ చెప్తాడు. తర్వాత విక్రమ్ నేరుగా చంద్ర దగ్గరికి వెళ్తాడు. చంద్ర ఫోన్ లో వాళ్ళ అమ్మతో పెదమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత విక్రమ్ కాసేపు వెయిట్ చేసి తర్వాత చంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. చంద్ర విక్రమ్ ని అడుగుతూ ఉంటుంది, పెళ్లికి ముందు మీరు నాకు మాట ఇచ్చారు, పెళ్ళైనా కూడా నేను చదువుకుంటాను అంటే చదివిస్తాను అని చెప్పారు, మరి దాని సంగతి ఏంటి అని అడగడంతో, నేను మీ పెదనాన్నకు కూడా మాట ఇచ్చాను, నీ కళ్ళల్లో ఆనందం తప్ప ఇంకేమీ కనిపించనీయకుండా చేస్తాను అని. చదువుకోవడమే నీకు ఆనందం అయితే ఆ పని నువ్వు నిరభ్యంతరంగా చెయ్యొచ్చు అని అతనైతే మాటిస్తాడు. చంద్ర అయితే చాలా సంతోషపడిపోతుంది. నేను ఇంతవరకు మా ఊరు పక్క ఊరుకు కూడా నేను వెళ్ళలేదండి, అలాంటిది ఒకేసారి ఫారిన్ వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగాను ఒక పక్క భయంగాను ఉందని చెప్తుంది. విరాట్ వాళ్ళ అమ్మకి కామాక్షి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి తాగమంటుంది. తను జ్యూస్ తాగుతూ ఉన్న సమయంలో తనకి ఫోన్ రావడంతో మాట్లాడిన తర్వాత తనైతే అర్జెంటుగా అసోసియేషన్ కి వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటుంది. అంతలో విరాట్ వాళ్ళ నాన్న, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఆరోగ్యం కూడా సరిగా లేదు, ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు అని అంటూ ఉంటాడు. అంతలో విరాట్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటమ్మా అని అడగడంతో, చూడు విరాట్, తనకి ఇప్పుడు బాగలేదని తెలిసి కూడా అసోసియేషన్ లో ఎవరో బిల్డర్ వల్ల ప్రాబ్లం వచ్చిందంట, అందుకని వెళ్తుంది అని వాళ్ళ నాన్న చెప్పడంతో విరాట్ అయితే, మరి వెళ్ళాలి కదా నాన్న, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న అమ్మే కదా సాల్వ్ చేయాలి, వెళ్ళనివ్వు అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని చెప్తాడు. నేను కూడా ఢిల్లీ వెళ్తున్నానమ్మా, రేపు నేషనల్ వైజ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన సెమినార్ ఉంది, నన్ను ఇన్వైట్ చేశారు అని విరాట్ చెప్పడంతో వాళ్ళ అమ్మ అయితే జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్తుంది. చంద్రని ఎలాగైనా వదిలించుకుని తనకు దక్కినటువంటి ఆస్తిని, డబ్బుని, నగలను తీసుకుని ఫారిన్ వెళ్ళిపోవాలనే ఆలోచనతో విక్రమ్ అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. ఇక చంద్రని వాళ్ళ పిన్నిని తీసుకుని ఎయిర్పోర్ట్ కి అయితే వస్తారు. ఎయిర్పోర్ట్ కి రాగానే చంద్ర ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉంటే, ఏంటలా చూస్తున్నావు అని విక్రమ్ అడగడంతో, నేను ఎయిర్పోర్ట్ ని ఎప్పుడు చూడలేదండి, అలాంటిది నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నానని తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తుంది. ఫ్లైట్ కి ఇంకా టైం ఉండడంతో వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. ఇక విక్రమ్ చూపంతా చంద్ర చేతిలో ఉన్న డబ్బు సంచి మీదే ఉంటుంది. ఎలాగైనా దాన్ని దక్కించుకొని చంద్రని ఇక్కడే వదిలేసి తనైతే వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఉంటాడు. తర్వాత ఏమైనా తాగుతావా, తింటావా అని అడగడంతో చంద్ర నాకేమీ వద్దంటుంది. కానీ మనం వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది, చాలా నీరసంగా ఉన్నావు కదా, జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాడు. చంద్ర చూడకుండా ఆ జ్యూస్ లో మత్తు మందు కలిపి చంద్రకి ఇవ్వడంతో తనైతే వద్దు అంటున్నా కూడా సరే ఎలాగోలా జ్యూస్ ని తాగిచ్చేస్తాడు. మత్తు మందు కలిపిన జ్యూస్ ని తాగడం వల్ల చంద్రకి తల తిరిగినట్టుగా మత్తుగా అనిపిస్తుంది. ఇక ఆ విషయాన్ని విక్రమ్ తో చెప్పడంతో, అలా ఏం లేదులే, నువ్వు నీరసంగా ఉన్నావు కదా అందుకే అలా అనిపిస్తుంది, నువ్వు ముందు వాష్రూమ్ కి వెళ్ళేసి రాపో, తర్వాత ప్లైన్ లో పడుకున్నావంటే హాయిగా నిద్రపోవచ్చు అని చెప్తాడు. ఇక తనైతే పైకి లేసి వాష్రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక విక్రమ్ అయితే డబ్బు సంచి అందుకుని అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతలో విరాట్ కూడా ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ లో ఎక్కడానికి అక్కడికే వస్తాడు. విక్రమ్ చంద్రని మోసం చేసి ఆస్తి పత్రాలు, డబ్బు, నగలతో అక్కడి నుంచి పారిపోయినట్లయితే
చంద్ర పరిస్థితి ఏంటి, మరి వరదరాజులు పరిస్థితి ఏంటి, ఆ ఊర్లో అతను తల ఎత్తుకోగలడా, మరి అప్పుడే అక్కడికి వచ్చిన విరాట్ చంద్రని కాపాడుతాడా,